క్రేవెన్ ద హంటర్ హాలీవుడ్ మూవీ తెలుగు రివ్యూ. సోనీ అండ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన లేటెస్ట్ సెగ్మెంట్ ఫిలిం ఇది. అయితే స్పైడర్ మ్యాన్ యూనివర్స్తో రిలేటెడ్ ఉన్న ఈ క్యారెక్టర్స్కి సోలో ఫిలింగా డెవలప్ చేశారు మార్వెల్ వాళ్ళు. అయితే ఓవరాల్ మూవీ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దామండి. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి రష్యాలో ఒక రిచెస్ట్ బిలియనర్ తనకు హంటింగ్ అంటే చాలా ఇష్టం. అయితే తన ఇద్దరు కొడుకులను కూడా మంచి హంటింగ్ నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి తన బెస్ట్ హంటర్స్లో చూడాలని తన కోరిక. అయితే రీసెంట్గా వాళ్ళ మదర్ గురించి తలుచుకొని వాళ్ళ ఇద్దరు కొడుకులు బాధపడుతూ ఉంటారు. అయితే వాళ్ళ డాడీతో పెద్ద కనెక్షన్ లేకపోవడం వల్ల తన ఇద్దరు కొడుకులు పెద్ద కనెక్షన్. అయితే ఒకరోజు తన కొడుకు అయిన సెర్గేని ఒకరోజు హంటింగ్ తీసుకెళ్ళిన వాళ్ళ డాడీ అక్కడ హంటింగ్ చేస్తున్నప్పుడు లయన్ హఠాత్తుగా దాడి చేసినప్పుడు ఆల్మోస్ట్ తన ప్రాణాలు తీసేస్తుంది. అయితే లయన్ హంటింగ్లో గాయపడ్డ సెర్గే చాలా డిఫరెంట్ పవర్స్ వస్తాయి. అయితే వేరే యానిమల్స్ లాగా చాలా పవర్ఫుల్ ఇవి వచ్చినప్పుడు అప్పటి నుంచి తను డిఫరెంట్ విలన్స్ని అండ్ మర్సనర్స్ని ఎలా ఎదుర్కొన్నాడు, అసలు తాను ఎలా డెవలప్ చేసుకున్నాడు క్రేవెన్ ద హంటర్గా అనేది ఈ మూవీ యొక్క స్టోరీ మెయిన్ పాయింట్ అండి. పర్ఫార్మెన్సెస్ వైజ్ లీడ్ యాక్టర్ రషల్ క్రోన్ అండ్ ఎరన్ టైలర్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మార్వల్ ఫిల్మ్స్లో చూసినప్పుడు ఆ వచ్చే ఫీలింగ్, ఆ యాక్షన్ బ్లాక్స్, ఆ డ్రామా అండ్ స్టోరీ నరేటివ్ అండ్ ఏదైతే స్టోరీ బిల్డింగ్ పరంగా ఉందో ఇందులో పెద్ద ఎక్కలేదండి. సినిమా అయితే ప్రతి మచ్ చాలా డీసెంట్ అనిపించింది. ఒక థిన్ లైన్ స్టోరీ 2 to 3 2 నుంచి 3 బిగ్ ఫైవ్ సీన్స్ తప్ప సినిమాలో పెద్ద నచ్చిన ఎలిమెంట్స్ అయితే ఏం లేవండి. గ్రాఫిక్స్ అయితే డీసెంట్, సినిమాటోగ్రఫీ అయితే కొంచెం బెటర్ ఉంది. మేడం వెబ్ మూవీ కంటే కూడా చాలా లోగా అండ్ డీసెంట్ ఫిలింతో డౌన్ ఫీల్తో తీశారండి. ఓవరాల్ మూవీ అయితే డీసెంట్ అండ్ మార్వల్ ఫిల్మ్స్ ఫ్యాన్స్ ఉంటే మనం కొంచెం ఎక్కువ లేకపోతే సినిమా ప్రతి మచ్ డీసెంట్ అండి.